श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. ధన్వంతరి. పేరు కేసీ ధన్సింగ్. వయస్సు 65 సంవత్సరములు. ఊరు వేలూరు. నాకు 30 సంవత్సరాల వయస్సులో శ్రీ పూండీస్వామి అద్భుత లీలలను వారి భక్తులు చెప్పగా విన్నాను. వారిని దర్శించి వారి ఆశీస్సులను పొందాలనుకున్నాను. ప్రత్యేకించి నేను కోరుకునేందుకు ఏమీ లేవు. అయినా వారి దర్శనాభిలాషతో నేను నా భార్యాబిడ్డలతో కలిసి శ్రీ స్వామిని దర్శించి వారి ఆశీస్సులను పొందాను. ఇంటి వద్ద నుండి తెచ్చుకున్న భోజనం తిని సాయంకాలం వరకు వారి సన్నిధిలోనే ఎంతో ఆనందంగా గడిపాము. సాయంత్రం ఇంటికి తిరిగి బయలుదేరేటప్పుడు మళ్ళీ వారికి నమస్కరించుకొని సెలవు కోరాను. ఆయన మాకు ఊది పెట్టి మంచిది, వెళ్ళిరమ్మని ఆశీర్వదించారు. అప్పటి నుండి అప్పుడప్పుడు పూండి వచ్చి శ్రీ స్వామి దర్శనం చేసుకునేవాణ్ణి. మాకు వేలూరులో గోతాల మండి ఉంది. నేను ఆ వ్యాపారమే చేస్తాను. నాకు శ్రీ స్వామిని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెంటనే బయలుదేరి పూండి వచ్చి దర్శనం చేసుకునేవాడిని. నాతో పాటు నా సాటి వ్యాపారస్తులు కూడా వచ్చి వారిని దర్శించుకునేవారు. నా వ్యాపారం అభివృద్ధి గురించి కానీ, కుటుంబం వృద్ధి చెందాలని కానీ, ఇంకే విషయమైనా కానీ నేను వారిని అడిగేవాణ్ణి కాదు. శ్రీ స్వామికి అన్నీ తెలుసు. నేను చెప్పవలసిన అవసరమేముంది అనిపించేది నాకు. ఒక సమయంలో నా ఆరోగ్యం బాగా క్షీణించడంతో డాక్టరు దగ్గరికి వెళ్ళాను. అక్కడ అన్ని పరీక్షలు చేసి నాకు షుగర్ ఉన్నదని నిర్ధారించి మందులు ఇచ్చారు. ఆహారంలో మార్పులు చెప్పారు. నేను క్రమం తప్పక మందులు వాడుతూ వచ్చాను. ఒకరోజు నేను నా మిత్రులు శ్రీ పూండీస్వామి దర్శనానికి వెళ్ళాము. వారి సన్నిధిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామితో నా మిత్రుడు నా గురించి, మన గోతాల మండి ఆయనకు మధుమేహం వచ్చిందట, అది బాగు చేయమని శ్రీ స్వామికి చెప్పకూడదా అన్నాడు. వెంటనే శ్రీ పూండీస్వామి నా వైపు చూసి, అరే, ఆయనకు మధుమేహం వ్యాధి లేదయ్యా అన్నారు. అక్కడున్న అందరి మనస్సులలో ఒక్కసారిగా అయోమయం చోటు చేసుకుంది. మరి డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి మందులు కూడా రాసి ఇచ్చారు కదా, మరి శ్రీ స్వామి ఇలా అంటున్నారేమిటని అందరితో పాటు సుబ్రహ్మణ్య స్వామికి కూడా సందేహం కలిగి, మరి మందులు ఇంకా వాడవలసిన అవసరం ఉందా లేదా అని శ్రీ స్వామిని అడిగారు. శ్రీ స్వామి, అదంతా ఏం లేదయ్యా, అతనికి అసలు షుగరే లేదంటుంటేను అన్నారు. శ్రీ స్వామి మాటలు విన్న మాకు ఆశ్చర్యం కలిగింది. వెంటనే నేను మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలన్నీ చేయించుకుందామని మనస్సులోనే నిర్ణయించుకున్నాను. మేము బయలుదేరుతామని శ్రీ స్వామిని సెలవు అడగగానే శ్రీ స్వామి, మంచిది, వెళ్ళిరండి అని మమ్మల్ని ఆశీర్వదించారు. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే డాక్టర్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి శ్రీ పూండీస్వామి నాకు షుగరు అసలు లేదని చెప్పారని చెప్పాను. నా మాటలు ఆయనకు నవ్వు తెప్పించాయి. ఆయన నవ్వుతూ, సైన్స్ విజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో కూడా స్వాములు అంటూ వారు చెప్పినవి నమ్మటమేమిటి? షుగరుకు అన్ని పరీక్షలు చేసి చూసి చెప్పిన ఫలితాలవి. ఇప్పుడు శ్రీ స్వామి షుగరు లేదని చెబితే ఎలా అన్నారు. నేను మాత్రం శ్రీ స్వామి లేదని చెప్పారు కనుక ఖచ్చితంగా ఉండదన్నాను. నా మొండితనం చూసి డాక్టరు మరునాడు షుగర్కు సంబంధించిన పరీక్షలన్నీ చేయించాడు. రక్త పరీక్షల ఫలితాలను చూసిన ఆ డాక్టరు, వెంటనే రండి, మీతో అత్యవసరంగా మాట్లాడాలి అని నాకు ఫోన్ చేశారు. శ్రీ స్వామి కృప వలన ఏదో చిత్రం జరిగి ఉంటుందని ఆలోచిస్తూనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. నేను డాక్టరు నన్ను చూడగానే నేను రాసిచ్చిన మందులు వాడుతున్నారా అని అడిగి వాడుతున్నానని చెప్పగానే ఇకపై వాటిని వాడటం ఆపివేయమని చెప్పి వెంటనే మనీస్ కేఫ్కి వెళ్ళి చక్కగా 2 రకాల స్వీట్లు తిని
బాగా చక్కెర వేయించుకొని కాఫీ త్రాగి రండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అని నన్ను పంపించారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. నా షుగర్ వ్యాధి తగ్గించిన శ్రీ స్వామి మహిమకు అబ్బురపడుతూ వెంటనే డాక్టరు చెప్పినట్టే స్వీట్లు తిని కాఫీ త్రాగి మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఆయన, మనం మళ్ళీ టెస్ట్ చేయించడం మంచిదైంది. మీ శరీరంలో షుగర్ బాగా తగ్గింది. ఇంకొద్ది రోజులు ఈ విషయం గమనించకపోయినట్లయితే ప్రాణానికే ముప్పు వచ్చి ఉండేది. అందుకని ఇకపై ఎక్కువగా చక్కెర తినండి అన్నారు. ఇక నా ఆనందం ఏమని చెప్పను. ఏ డాక్టర్ అయితే నాకు షుగర్ ఉందని చెప్పాడో అతని చేతే లేదని చెప్పించారు శ్రీ స్వామి. నాకు అప్పటి నుండి షుగర్ వ్యాధి తిరిగి రాలేదు. నేను ప్రతి నెల పౌర్ణమి నాడు శ్రీ స్వామి సన్నిధిలో జరిగే పూజకు క్రమం తప్పక హాజరయ్యేవాడిని. ఆ సమయంలో ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి నన్ను చూపిస్తూ శ్రీ పూండి స్వామితో, మీరు ఇతని దుకాణానికి వెళ్ళలేదట కదా అన్నారు తమాషాగా. శ్రీ స్వామి, ఎవరు చెప్పారయ్యా? నేను అతని కొట్టుకు వెళ్ళడం లేదని. నేను ఇక్కడి నుంచి నేరుగా కాట్పాడికి వెళతాను. అక్కడ రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడ మనకు కావలసిన వాళ్ళందరినీ చూస్తాను. అక్కడి నుంచి అలా నడుస్తూ తోటపాళ్యంకి వెళ్ళి అక్కడ ఉన్న మన భక్తులనందరినీ చూస్తాను. అక్కడి నుండి నేరుగా మార్కెట్ లోపలికి వెళ్ళి ఈయన దుకాణానికి వచ్చి అక్కడ కొంచెం సేపు కూర్చొని వస్తాను. ఎవరు చెప్పారు నేను వెళ్ళలేదని? నేను వెళ్లకుండా ఉంటానా అన్నారు. నేనెప్పుడూ నా దుకాణం మార్కెట్టు లోపల ఉందని శ్రీ స్వామితో చెప్పలేదు. వారు అన్ని గుర్తులతో సహా నా అంగడి ఎక్కడున్నదో కరెక్టుగా చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఆ మహానుభావుడి రాకతో నా గోతాల మండి పావనమైనది అనిపించింది. నేను నా అంగడికి వెళ్ళిన తర్వాత ఈ విషయం అక్కడనే ఉన్న సాధువులతో ప్రస్తావించాను. వాళ్ళందరూ శ్రీ స్వామి ఏ రూపంలోనైనా రావచ్చునని, కనుక ఏ రూపంలో వచ్చినా వారిని సేవించుకోమని సలహా ఇచ్చారు. నేను అలాగే వచ్చినా వారిని శ్రద్ధతో సేవించుకునేవాడిని. దానితో సాధువులు తరచుగా మా దుకాణానికి రావడం ఆరంభించారు. శ్రీ స్వామి ఫోటో ఒకటి పెట్టి పూజించుకోవాలనిపించి వారి ఫోటో ఒకటి తెచ్చి మా దుకాణానికి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆ చిత్రపటాన్ని ఉంచాను. శ్రీ స్వామి ఫోటోకు మొదటి పూజ కోసం చక్కగా ఏర్పాట్లు చేసుకొని మైలై గురీజీ అనే మహాత్మునితో శ్రీ స్వామికి పూజ చేయించాను. శ్రీ స్వామి తాము నిత్యం వేంచేస్తున్నట్లుగా చెప్పిన ఆ ప్రదేశం ఎంతో పవిత్రమైనది. ఇప్పుడు ఆ ప్రదేశానికి ఎందరో భక్తులు వచ్చి శ్రీ స్వామిని సేవించుకుంటున్నారు. క్రమంగా ఆ ప్రదేశం అభివృద్ధి చెంది ఇప్పుడు ఒక చక్కటి దేవాలయంగా రూపుదిద్దుకుంది. వేలూరులో కాలాంపట్టు స్వామి అనే పేరుగల ఒక సాధువు నివసిస్తుండేవారు. ఆయన చిన్న వయస్సు నుండి ఒక చోట ఉండక అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాడు. ఆయనను వారి వయస్సు గురించి ఎప్పుడు ప్రశ్నించినా వారు నవ్వుతూ తమ గడ్డాన్ని సవరించుకుంటూ తమ వయస్సు 18 సంవత్సరాలు అని చెప్పేవారు. ఆయన పిన్న వయస్సు నుండి సన్యాస జీవితమే గడిపారు. ఆయనను మణిస్వామి అని, జడాస్వామి అని కూడా పిలుస్తుంటారు. ఆయన వయస్సు సుమారు 80 సంవత్సరాలు ఉంటుంది. ఒకసారి కాలాంపట్టు స్వామి శ్రీ పూండీస్వామి దర్శనార్థం వారి సన్నిధికి వచ్చారు. కాలాంపట్టు స్వామిని చూస్తూనే శ్రీ పూండీస్వామి 18 అంటే వయస్సు పెరుగుతుందయ్యా, చూడవలసింది చూడాలి, పొందవలసినది పొందాలి అన్నారు. కాలాంపట్టు స్వామి ఆశ్చర్యానికి అంతులేదు. కారణం శ్రీ స్వామి తాను వేలూరులో మిత్రులతో మాట్లాడిన మాటలు యథాతథంగా చెప్పారు. వారు సామాన్య వ్యక్తి కాదని, సర్వజ్ఞులని ఆయన మనస్సులో స్థిరపడిపోయింది. అంతేకాదు, శ్రీ పూండీస్వామియే తమ గురువని ఆయన మనస్సుకు నిశ్చయంగా తోచింది. శ్రీ స్వామి ఎదుట అలా చేతులు కట్టుకొని చూస్తూ
మౌనంగా నిలుచుండిపోయాడు కాలాంపట్టు స్వామి. ఆయనను చూస్తూ శ్రీ పూండి స్వామి, నీకు ఊరికి ప్రక్కన స్థలం లభ్యమవుతుంది, అక్కడ కూర్చో, అన్నీ అక్కడే లభిస్తాయి, ఎక్కడా నువ్వు దేనికోసం వెతకనవసరం లేదు అని ఆశీర్వదించారు. శ్రీ స్వామి మాట్లాడిన ఆ మాటలే తమ గురువాజ్ఞగా భావించి వారికి నమస్కరించుకొని తిరిగి వేలూరు బయలుదేరి వచ్చాడు కాలాంపట్టు స్వామి. కాలాంపట్టు గ్రామ ప్రజలు కాలాంపట్టు స్వామికి ఆ గ్రామంలో ఉన్న కొండ ప్రక్కన ఆశ్రమం నిర్మించుకోవడానికి కొంత స్థలం కేటాయించారు. అంతేగాక ఆహారం కూడా గ్రామ ప్రజలే ఏర్పాటు చేస్తామన్నారు. కాలాంపట్టు స్వామి అక్కడే ఆశ్రమం నిర్మించుకున్నారు. ఆశ్రమంలోని ఒక గదిలో తాముంటారు. ఆ గదికి బయట తాళం వేయించుకుంటారు. భక్తులెవరు వచ్చినా వారిని గది వెలుపల నుంచే దర్శనం చేసుకుంటారు. ఆధ్యాత్మికోన్నతికి ప్రయత్నించేవారు వస్తే వారి కోసం గది బయట వేసిన తాళం తీయించుకొని వారికి దర్శనం ప్రసాదిస్తారు. ఒకసారి నేను వారి దర్శనార్థం వెళ్ళినప్పుడు ఆయన శ్రీ పూండీస్వామి కృప వలన ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పారు. కాలాంపట్టు స్వామికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు కులశేఖరన్. ఆయన తమిళ ఉపాధ్యాయుడు. ఉద్యోగం చేసుకుంటూనే కాలాంపట్టు స్వామిని సేవించుకునేవాడు. ఆయన కూడా సన్యాస జీవితమే గడిపేవారు. ఆయనకు కాలాంపట్టు స్వామి వలె కాక తాను దేశమంతా పర్యటించాలని, భక్తిని ఆధ్యాత్మికతను నలుదిశలా ప్రచారం చేయాలని ఉండేది. ఒకరోజు కులశేఖరన్కి బాగా ఆకలి వేసింది. ఆకలితో పాటు అనేక రకాల ఆలోచనలు మనస్సులో మెదలసాగాయి. ఎందుకు ఆకలి వేయగానే భోజనం చేయాలి అనిపిస్తుంది? అసలు భోజనం చేయకుండా ఉండటం అసాధ్యమైన విషయమా? శ్రీ పూండీస్వామికి ఎవరో ఒకరు భోజనం పెడతారు కదా, అలా నాకు ఎందుకు జరగకూడదు? నేను కూడా ఏ ఇతర ఆలోచనలు లేక సత్యనిష్టతో ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ సాధువులా జీవిస్తున్నాను కదా. శ్రీ పూండీస్వామి వలె నాకు కూడా భోజనం సమకూరదా? ఈ విషయంగా నన్ను నేను పరీక్షించుకోవాలి అనుకున్నాడు. అలా అనుకోవటమే తడువుగా తిరువన్నామలైకి బయలుదేరి అక్కడి అరుణాచలేశ్వరుని ఆలయానికి చేరుకున్నాడు. ఆలయపు తూర్పు గోపుర ద్వారం సమీపంలో నిలుచొని తాను అక్కడే నిలబడి ఉండాలని, ఎవరినీ భోజనం అడగకూడదు అని అనుకొని అక్కడే నిలుచుండిపోయాడు. ఆలయానికి భక్తజనం వస్తూ పోతూ ఉన్నారు. కానీ ఒక్కరూ తనను పట్టించుకోలేదు. కులశేఖరన్కి క్షుద్బాధ తీవ్రమైంది. దానితో పాటు బాగా కోపం వచ్చింది. ఆ కోపంలో శ్రీ పూండీస్వామికి జరుగుతున్నట్లే తనకు భోజనం ఎందుకు లభ్యం కావటం లేదో కనుక్కోవాలని పూండికి బయలుదేరి వచ్చి శ్రీ స్వామి సమక్షానికి వెళ్ళాడు. శ్రీ స్వామి, వీడు ఎక్కడెక్కడో తిరుగుతాడట, నా దగ్గరకు వస్తాడట, రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవడానికి నా దగ్గరకు వస్తాడట, నేను ఏదైనా తీసుకోమని ఇవ్వడానికి జేబులో పెట్టుకుని తిరుగుతున్నానా ఏమిటి అన్నారు. కులశేఖరన్కు శ్రీ స్వామి మాటలు చాలా ఆశ్చర్యం గొలిపాయి. శ్రీ పూండీస్వామి నా మనస్సును పూర్తిగా చదివినట్లు నా మనస్సులోని మాటలు పొల్లుపోకుండా చెబుతున్నారేమిటి? ఆయనకు అన్నీ తెలుసు. మరి నాకు వారిలాగా అందరి మనసులు తెలియవు కదా. ఇతరుల మనస్సులను శ్రీ స్వామిలాగా నేను చదవలేను కదా. శ్రీ స్వామి వలె నాకు అన్ని విషయాలు తెలియగలిగే స్థితి వచ్చినప్పుడు నాకు కూడా వారి వలె అన్నీ సమకూరుతాయి మరి అన్న గ్రహింపు శ్రీ స్వామి అనుగ్రహం వలన కులశేఖరన్కు కలిగింది. శ్రీ స్వామి వాక్ప్రభావం వలన అతనిలో ఆ వివేకం ఉదయించగానే శ్రీ స్వామి అతనితో, నువ్విలా ఊరికే ఏవేవో కావాలని ఆశిస్తూ తిరగవద్దు, మనస్సునలా పరిగెత్తనీయకు. నువ్వు ఉన్న ప్రదేశంలోనే నీకు ఒక స్థలం దొరుకుతుంది. ఆ ప్రదేశంలోనే ఉండు. నీవు కోరినవన్నీ ఫలిస్తాయి. అప్పుడు నీకు ఏది లభ్యం కావాలో అది లభ్యమవుతుంది. అంతవరకు ఓపికతో ఉండాలి
అని ఆశీర్వదించారు. శ్రీస్వామి ఆశీర్వచనం త్వరలోనే ఆయనకు ఫలవంతమైంది. వేలూరులో ఒక భక్తుడు ఆయనకు ఒక స్థలం కానుకగా సమర్పించుకున్నాడు. ఆ ప్రదేశంలో రామకృష్ణాశ్రమం పేరుతో ఒక ఆశ్రమం నిర్మించాడు కులశేఖరన్. తర్వాత ఆయన కులశేఖర స్వామిగా ప్రసిద్ధికెక్కాడు. తిరువన్నామలై నుంచి ఒక సాధువు శ్రీ పూండీస్వామి దర్శనార్థం వచ్చేవారు. ఆయన వేలూరులో ఉన్న మా అంగడికి కూడా తరచూ వస్తుండేవారు. ఆ సాధువు శ్రీ స్వామి సమక్షంలో బాహాటంగా తమకున్న కోరికలను వెలిబుచ్చేవారు కాదు. తమ మనస్సులోని కోరికను తీర్చమని మనస్సులోనే శ్రీ స్వామిని ప్రార్థించి అరుగుకు ఎదురుగా ఉన్న మంటపంలో కూర్చునేవారు. శ్రీ పూండీస్వామి కూడా నేరుగా అతనికే సమాధానం చెప్పకుండా చుట్టుప్రక్కల ఎవరికో చెప్పినట్లు చెప్పేవారు. అదే ఆ సాధువుకు తగిన సమాధానమై ఉండేది. తమకు సమాధానం దొరికిన వెంటనే ఆ సాధువు శ్రీ స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయేవారు. ఒకసారి ఆ సాధువు తన మనస్సులో శ్రీ స్వామిని ఇలా ప్రార్థించాడు. నేను ఇల్లు వాకిలి విడిచి సమస్తము త్యజించి తిరువన్నామలై కొండ మీద గుడిసె వేసుకొని కూర్చుని ఉన్నాను. ఇన్నాళ్లుగా సాధు జీవితాన్ని గడుపుతున్నాను. అయినా నాకు జ్ఞానం అంటే ఏమిటనే కనీస అవగాహన కూడా రాలేదు. మరి నాకు ఏదైనా మార్గం మీరే ఎందుకు చూపకూడదు? మీరే నాకు జ్ఞానం ఎందుకు ప్రసాదించకూడదు అని అనుకొని శ్రీ స్వామికెదురుగా ఉన్న మంటపంలో కూర్చున్నాడు. శ్రీస్వామి వియ్యిపురం వెళ్ళి చూడయ్యా అన్నారు. శ్రీస్వామి తనను విల్లుపురం వెళ్ళి అక్కడ ఉన్న ఎవరో మహాత్ముణ్ణి దర్శించుకోమంటున్నారని అనుకున్నాడు ఆ సాధువు. వెంటనే విల్లుపురం వెళ్ళి అక్కడ ఎవరైనా మహాత్ములున్నారేమోనని అంతటా విచారించాడు. అక్కడి వారు మహాత్ములైన వారు ఎవరూ లేరని, కనీసం ఏ మహాత్ముని సమాధి కూడా అక్కడ లేదని చెప్పారు. చివరికి నిరాశతో పూండీకి మరలి వచ్చాడు ఆ సాధువు. వచ్చి శ్రీస్వామికి ఎదురుగా ఉన్న మంటపంలో కూర్చొని తన మనస్సులో, స్వామి, మీరు వెళ్ళమంటేనే నేను విల్లుపురం వెళ్ళాను. అక్కడ నాకే మహాత్ముడు కనపడలేదు. మీరు నాతో వచ్చి చూపించాలి కదా మరి. ఈసారి మీరు కూడా నాతో రండి అని ప్రార్థించాడు. శ్రీస్వామి, ఏమయ్యా, వియ్యిపురం వెళ్ళి చూడవయ్యా అంటే ఇతను విల్లుపురం వెళుతున్నాడు. ఇలా అయితే వీళ్ళంతా ఏం బాగుపడతారు అన్నారు. శ్రీస్వామి ఆ మాటలు అన్న తక్షణమే వారి కృప వలన అతనికి శ్రీస్వామి మాటలకు అర్థం స్ఫురించి శరీరం గగుర్పాటు చెందింది. ఆ సాధువుకు వియ్యిపురం అంటే దృష్టిని లోపల నిలిపి చూడు అన్న అర్థం స్ఫురించింది. వెంటనే వెళ్ళి శ్రీస్వామి పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసుకొన్నాడు ఆ సాధువు. శ్రీస్వామి అతనిని ప్రేమతో ఆశీర్వదించారు. ఆ సాధువు శ్రీస్వామి ఆశీస్సులతో తిరిగి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తర్వాత అతని ధ్యానంలో ఎంతో పురోగతి కనిపించింది. ఇప్పుడు ఆ సాధువును అరుణాచలం స్వామి అని పిలుస్తారు. అరుణాచలం స్వామి తాము జీవించి ఉన్నంత వరకు అప్పుడప్పుడు నా దుకాణానికి వస్తుండేవారు. ఆయన కులానికి మంగలి. ఆయన నాతో శ్రీస్వామిని ఆశ్రయిస్తే జ్ఞానం లభిస్తుందని, వారిని ఆశ్రయించి సన్మార్గంలో నడవాలని చెబుతుండేవారు. కరుమారపట్టి అనే గ్రామంలో వెల్లయ్యానంద స్వామి అనే వ్యక్తి ఉండేవారు. ఆయనను అందరూ కరుమారపట్టి వెల్లయ్యానంద స్వామి అని పిలిచేవారు. వృత్తిరీత్యా ఆయన టైలరు. ఒకసారి ఆయన తన భార్యతో కలిసి శ్రీ పూండీస్వామి దర్శనార్థం శ్రీ స్వామి సన్నిధికి వచ్చారు. ఆయనను చూడటంతోనే శ్రీస్వామి, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? నువ్వు వెళ్ళి మీ ఇంట్లో కూర్చో, నేనే అక్కడకు వస్తాను అని ఆశీర్వదించారు. ఆయన తిరిగి ఇంటికి వెళ్ళి శ్రీ పూండీస్వామి ఆదేశానుసారం తమ ఇంటి అరుగు మీద ఆసీనులైనారు. అంతే, తిరిగి ఆయన అక్కడి నుంచి కదలనే లేదు. అలాగే కూర్చుండిపోయారు. శ్రీ పూండీస్వామి చింతనతో ఆయన ఆశాంతము శ్రీ పూండీస్వామి వల్లనే ఉండేవారు.
ఆయన ముఖ కవలికలు కూడా పూండేస్వామిలాగాగే మారిపోయాయి. వారి తల వెంట్రుకలు పొడవుగా పెరిగి జడలు కట్టాయి. వారు మధుర భాషణులు. వారి మాటలు ఎంతో మృదువుగా ఉంటాయి. వారు చెప్పింది జరిగి తీరుతుంది. ఇలా ఎందరో శ్రీ పూండేస్వామి అనుగ్రహంతో ఆధ్యాత్మికోన్నతిని సాధించి మహాత్ములయ్యారు. శ్రీ పూండేస్వామికి ప్రతినిత్యం 6 పర్యాయాలు పూజ చేసేవారు. ఉదయం 7 గంటలకు ఒకసారి, మళ్ళీ 10 గంటలకు, తిరిగి 12 గంటలకు పూజ చేసేవారు. సాయంత్రం 4 గంటలకు, తిరిగి 7 గంటలకు మళ్ళీ పూజ చేసేవారు. రాత్రి శ్రీ స్వామిని 9 గంటలకు శయనింపజేసేవారు. ఆ సమయంలో శ్రీ స్వామికి పూజా కార్యక్రమం జరిగేది. శ్రీ స్వామిని అభిషేకించే సమయంలో తెరవేసేవారు. శ్రీ స్వామి కృప వలన ఆ సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించేది. అభిషేకం చేసిన తర్వాత శ్రీ స్వామికి వస్త్రాలను ధరింపచేసి తలదువ్వి ముడి వేసేవారు. తర్వాత ఆ ముడిని పూలతో అలంకరించి ఆరతినిచ్చేవారు. శ్రీ స్వామి మలమూత్రాలను శుభ్రపరచి ఆ నీరు అభిషేక తీర్థంతో కలిపి అభిషేక సమయంలో తెర లోపల ఉన్న అందరము ఆ పవిత్ర తీర్థాన్ని ఎంతో భక్తితో స్వీకరించేవాళ్ళం. ఆ తీర్థజలం సుగంధభరితంగా ఉండేది. ఈ తీర్థ సేవనం గురించి బయట ఎవ్వరికీ తెలియనీయక గుప్తంగా ఉంచేవాళ్ళం. శ్రీ స్వామి వస్త్రాలను శుభ్రం చేసే అవకాశం కోసం ఎందరో భక్తులు బయట వేచి ఉండేవారు. వస్త్రాలను బయటకు అందించే సమయానికి అక్కడ ఉన్న వారిలో ఎవరి చేతికి వస్త్రాలు చిక్కితే వాళ్ళు అది తమ అదృష్టంగా భావించి ఆ బట్టలను శుభ్రం చేసేవారు. ఆ గుడ్డలలో ఉన్న మలాన్ని శ్రీ స్వామి అనుగ్రహ ప్రసాదంగా భావించి దాచుకునేవారు. ఒకరోజు శ్రీ స్వామి ముఖాన్ని రుమాలుతో శుభ్రం చేస్తున్నారు. ఆ సమయంలో శ్రీ స్వామి దగ్గారు, కానీ కఫం బయటకు ఉమ్మివేయలేదు. అక్కడ ఉమ్మివేయడానికి పాత్ర లాంటిదేదీ లేనందున వారు ఉమ్మి వేయలేదని భావించి ఉమ్మివేయటానికి ఒక పాత్రను తీసుకొని వస్తానని నేను వారిని ప్రార్థించాను. వారు, అరే, నాకేమీ వద్దయ్యా, నాకెందుకయ్యా అన్నారు. ఈ విషయం శ్రీ స్వామికి సన్నిహిత భక్తుడైన గోవిందరాజుల నాయుడు గారితో చెప్పాను. ఆయన నాతో, శ్రీ స్వామి దగ్గుతుండగా చూశావు, కానీ ఉమ్మివేయగా చూశావా అని అడిగారు. నిజమే, వారెప్పుడూ ఉమ్మివేయగా ఎవరూ చూడలేదు. అదే విషయం గోవిందరాజుల నాయుడు గారితో చెప్పాను. ఆయన, ఒకవేళ శ్రీ స్వామి ఉమ్మివేస్తే భక్తులు దానిని కూడా వదలక ప్రసాదంగా తీసుకుంటారని ఆయన ఉమ్మివేయరు అని తమాషాగా అన్నారు. ఇక నేనా ఆలోచనను విరమించుకున్నాను. తైపూసం రోజున శ్రీ పూండేస్వామికి పూజలను ఎంతో వేడుకగా ఒక ఉత్సవంలాగా జరుపుకునేవాళ్ళం. ఒక తైపూసానికి అలాగే నేను వేలూరు నుండి బయలుదేరాను. నేను ఎక్కవలసిన బస్సు తప్పిపోయింది. ఆ బస్సు పూండీకి చేరగానే శ్రీ స్వామికి పూజ చేయటం ప్రారంభించేవారు. నాకు ఆ రోజు పూజకు హాజరయ్యే అదృష్టం లేదనుకుంటూ ఇంకొక బస్సులో ఎక్కి కలసప్పాకం వరకు రాగలిగాను. అక్కడి నుంచి సైకిలుపై పూండీకి వెళ్ళవచ్చని అద్దె సైకిల్ కోసం ప్రయత్నించాను. ఎక్కడా ఒక్క సైకిల్ కూడా అద్దెకు దొరకలేదు. ఇక చేసేదేమీ లేక వడివడిగా పూండి వైపుకు నడక ప్రారంభించాను. ఇంతలో ఒక వ్యక్తి సైకిల్ మీద వస్తూ సార్ సార్ అని పిలిచాడు నన్ను. అతను ఒక చేతితో తన సైకిల్ను పట్టుకొని త్రొక్కుతూ రెండవ చేతితో మరొక సైకిల్ను పట్టుకొస్తున్నాడు. అతను, ఈ సైకిలు కాస్త పట్టుకొని నా వెనుకే రండి అంటూ నా చేతికి సైకిల్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నాకు సైకిలు దొరికినందుకు చాలా సంతోషం వేసింది. అతను శ్రీ స్వామి కూర్చున్న ఇంటికి కొద్దిగా ముందుగా సైకిల్ ఆపుకొని నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను అక్కడికి వచ్చి రావటంతోనే నా దగ్గర ఉన్న సైకిల్ తీసుకొని ముందుకెళ్ళిపోయాడు. ఈసరికి పూజ అయిపోయి ఉండవచ్చన్న ధ్యాసలో
ఉన్న నేను సైకిలిచ్చిన వ్యక్తిని పరిశీలనగా చూడలేదు. శ్రీస్వామి సన్నిధికి ఒక్క పరుగున చేరుకున్నాను. అప్పటికి ఇంకా పూజ ప్రారంభించలేదు. నాకు చెప్పనలవి కాని సంతోషం కలిగింది. శ్రీస్వామికి ఎదురుగా నిలబడి ఆనందంగా వారినే చూస్తున్నాను. వారి దృష్టి నాపైననే ఉన్నట్లనిపిస్తున్నది. తరువాత పూజ ప్రారంభమైంది. శ్రీస్వామియే వచ్చి నాకు సైకిల్ ఇచ్చి సాయపడ్డారని, నేనొచ్చే వరకు పూజ ప్రారంభం కాకుండా చేశారని దృఢంగా అనిపించింది నాకు. శ్రీ పూండీస్వామి దర్శనానికి వచ్చే భక్తులు శ్రీస్వామికి దక్షిణగా డబ్బులు నోట్లు మడిచి చేతి వ్రేళ్ల మధ్య పెట్టి వెళ్ళేవారు. కొంతమంది భక్తులు శ్రీస్వామి నోటిలో సిగరెట్టు ఉంచి వెలిగించేవారు. ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు శ్రీస్వామిని సేవించుకునేవారు. ఒకసారి ఒక భక్తుడు తన వ్రేలికి ఉన్న ఉంగరాన్ని శ్రీస్వామి వ్రేలికి తొడిగి వెళ్ళిపోయాడు. ఆ ఉంగరం శ్రీస్వామి వ్రేలికి బిగుతుగా ఉన్నందున రక్త ప్రసరణము ఆగిపోయి వేలు బాగా వాచిపోయింది. శ్రీస్వామి ఆ చేతిని పైకెత్తి పట్టుకొని అలానే కూర్చుండిపోయారు. భక్తులు ఉంగరాన్ని తీర్దామని ప్రయత్నం చేయబోయారు. కానీ శ్రీస్వామి అందుకు అంగీకరించలేదు. ఉండనివ్వండయ్యా, అది ఆశపడింది, అనుభవించని అన్నారు వారు. భక్తులు శ్రీస్వామి వేలుని చూసి కూడా ఏమీ చేయలేని తమ అసహాయ స్థితికి బాధపడేవారు. శ్రీస్వామి ఆ మోచేయి తొడమీద పెట్టుకొని చేయి పైకెత్తి ఉంచేవారు. ప్రతిరోజు ఒక రామచిలుక శ్రీస్వామి దర్శనార్థం వచ్చేది. ఆ రామచిలుక వచ్చి శ్రీస్వామికి ప్రదక్షిణ చేసి కొద్దిసేపు వారి భుజం మీద కూర్చొని వెళ్ళిపోయేది. శ్రీస్వామి ఒడిలో పిల్లులు పడుకొని ఉండేవి. శ్రీస్వామి తమ ఒడిలో పడుకొని ఉన్న పిల్లులను ఒక్కోసారి తమ చేతితో నిమురుతూ ఉండేవారు. ఆ పిల్లులు ఆయన ఒడిలో ఎగురుతూ ఆడుకుంటూ ఉండేవి. సాధారణంగా పిల్లులు ఉండే చోటుకు చిలుకలు రావు. పొరపాటున చిలుకేదైనా తన సమీపానికి వస్తే పిల్లి అలా చూస్తూ ఊరుకోదు. వెంటపడి తినాలని చూస్తుంది. శ్రీస్వామి దగ్గర ఆ రెండూ తమ మధ్య సహజంగా గల వైరస్ స్వభావం వదిలి శ్రీస్వామి సాన్నిధ్యానందాన్ని అనుభవించేవి. ఒకరోజు శ్రీస్వామి భుజం మీద చిలుక వాలింది. అది ఒడిలో ఉన్న పిల్లిని చూస్తున్నది. శ్రీస్వామి ఒడిలో హాయిగా పడుకొని ఉన్న పిల్లి కూడా చిలుకనే చూస్తూ ఉంది. అక్కడే ఉన్న నేను వాటి రెండింటినీ గమనిస్తున్నాను. ఇంతలో రామచిలుక ఎగిరి బయటకు వెళ్ళి కొద్దిసేపటిలో తిరిగి వచ్చింది. అలా 2-3 సార్లు బయటకు లోపలకు వెళ్ళి వస్తూ ఉన్నదా చిలుక. అందరూ అక్కడే ఉన్నా ఎవరూ ఆ చిలుకను పెద్దగా పట్టించుకోలేదు. అది ఎప్పటిలాగానే శ్రీస్వామి దగ్గరకు వచ్చి వెళుతుందనే అందరూ అనుకున్నారు. అప్పటి వరకు శ్రీస్వామి భుజం మీద ఉన్న చిలుక ఉన్నట్లుండి శ్రీస్వామి చేతికి ఉంగరం ఉన్న వ్రేలును తన ముక్కుతో పొడిచి వెళ్ళిపోయింది. వెంటనే ఆ వ్రేలు నుంచి చీము, నెత్తురు బయటకు వచ్చాయి. ఈ హఠాత్ సంఘటనకు అంతా నిశ్చేష్టులయ్యారు. వెంటనే తేరుకొని శ్రీస్వామి చేతిని పట్టుకున్నారు. వ్రేలిలో ఉన్న చీము, నెత్తురు బయటకు రాగానే వ్రేలు సన్నగా అయిపోయి ఉంగరం దానంతట అదే వ్రేలు నుండి జారి క్రింద పడింది. శ్రీస్వామి భక్తులు వ్రేలిని శుభ్రం చేయగానే ఆ రామచిలుక మళ్ళీ వచ్చి శ్రీస్వామికి ఒక ప్రదక్షిణం చేసి వారి పాదాల చెంత వ్రాలి ప్రాణం విడిచింది. చిలుక రూపంలో ఉన్న ఎవరో ఒక గొప్ప మహాత్ముడు శ్రీస్వామి పాదాల వద్ద మరణించి సద్గతిని పొందారని అందరూ భావించారు. ఆ చిలుకని శ్రీస్వామి కూర్చున్న అరుగు ప్రక్కనే సమాధి చేశారు. శ్రీస్వామి పాదంలో ఒక పుండు ఉండేది. ఎప్పుడూ ఆ పుండు నుంచి చీము, రక్తము స్రవిస్తుండేది. ఎప్పుడూ పుండు మీద చీమలు పట్టి ఉండేవి. దోమలు ముసురుతూ ఉండేవి. పుండు లోపల పురుగులు కదులుతూ ఉండేవి. ఎప్పుడైనా ఆ పురుగులు పుండులో నుంచి క్రింద పడేవి. శ్రీస్వామి వాటిని జాగ్రత్తగా చేతితో తీసి తిరిగి ఆ పుండులో వేసేవారు. ఎందుకలా చేస్తున్నారని అడిగిన భక్తులతో శ్రీస్వామి,
అందులోనూ ఈశ్వరుడు ఉన్నాడయ్యా అనేవారు. భక్తులు ఆ పుండుకు మందులు వేయాలని ప్రయత్నించి శ్రీస్వామి తిరస్కరించడంతో శ్రీస్వామి కాలిని అలా చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయులయ్యేవారు. భక్తులెవరూ శ్రీస్వామి వద్ద లేని ఏకాంత సమయాలలో ఎప్పుడైనా నేను శ్రీస్వామి వద్దకు వెళ్లడం సంభవిస్తే నేను వారి గడ్డం సవరించి ముఖమంతా తుడిచి శుభ్రపరిచేవాడిని. సర్వమూ తానే అయిన పరమాత్మునికి శుభ్రం అశుభ్రం అనే తేడాలేమి ఉంటాయి? అలాగే భక్తులు చేతివ్రేళ్ల మధ్య ఉంచి వెలిగించిన సిగరెట్టు చివరి వరకు వచ్చి వ్రేళ్లు కాలినా వారు ఏమాత్రం చలించక అలానే ఉండేవారు. చూసిన వారు శ్రీస్వామి వేళ్లు కాలుతున్నాయని ఆ సిగరెట్టును తీసివేయవలసిందే. కాలడం కాల్చడం కాలే ప్రక్రియ అంతా ఒకటే అయిన స్థితి వారిది. మరి నేను ఉన్నప్పుడు అలా సంభవిస్తే నేను ఆ సిగరెట్టును తీసివేసేవాడిని. శ్రీస్వామి సమాధి చెందిన రోజుకు ముందు రోజైన గురువారం నాడు నేను వారి దర్శనానికి వెళ్ళాను. ఒక సంఘానికి అధ్యక్షునిగా ఎన్నుకోవాలని ఆ సంఘ సభ్యులు నన్ను రమ్మని కబురు పంపారు. నేను శ్రీస్వామి ఆశీస్సులు తీసుకుని వెళదామని పూండీకి వచ్చాను. శ్రీస్వామికి టెంకాయ పూలమాల సమర్పించుకోవాలని తీసుకువచ్చాను. వారు చాలా అనారోగ్యంతో ఉన్నారు. నేను సుబ్రహ్మణ్యం గారు వచ్చే వరకు వేచి ఉండి ఆయన రాగానే నేను వచ్చిన కారణం వివరించి శ్రీస్వామి దర్శనం కావాలని అడిగాను. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి నన్ను వెంటబెట్టుకొని లోపల ఉన్న శ్రీస్వామి సన్నిధికి తీసుకుని వెళ్లారు. శ్రీస్వామికి నేను మాల వేస్తుంటే వారు మెడను ముందుకు వంచి మాల వేయించుకున్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. తర్వాత నాకు ఊది కుంకుమ పెట్టారు. ఇది చూసిన సుబ్రహ్మణ్య స్వామి నాతో, శ్రీస్వామి 2 రోజులుగా ఎవ్వరికీ ఊది పెట్టనే లేదు, అసలు ఎవ్వరితో మాట్లాడలేదు కూడా. ఇప్పుడు మీకు ఊది పెట్టారంటే మీరు అనుకున్న పని విజయవంతమవుతుంది. శ్రీస్వామిని ప్రార్థించుకుని వెళ్ళండి అన్నారు. నా తోడల్లుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శ్రీస్వామి కృప వలన నాకు ఆరోగ్యం కలిగినట్లే నా తోడల్లుడికి కూడా ఆరోగ్యం సమకూరితే బాగుంటుంది అనిపించింది. ఆయనకు ఆరోగ్యం కలిగితే శ్రీస్వామికి పాదపూజ చేయించాలని నాకు ఒక ఆలోచన కలిగింది. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్య స్వామికి తెలియచేసి పాదపూజకై శ్రీస్వామి అనుమతిని అడగమని చెప్పాను. ఎప్పుడు పూజ జరపమంటారో కూడా శ్రీస్వామిని అడగమని కోరాను. శ్రీస్వామి, అదా అయ్యా, ఆదివారం పూర్తి చేసేయండయ్యా అన్నారు. వారి అనుమతి లభించినందుకు నేను చాలా ఆనందపడిపోయాను. పాదపూజకయ్యే ఖర్చు 70 రూపాయల పైకం సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేయవలసిందని, మేము రావటం కొంచెం అటూ ఇటూ అయినా పాదపూజ ప్రారంభించండని నేను మా తోడల్లుడితో హాజరవుతానని చెప్పాను. ఈ సంభాషణ అంతా వింటూ ఉన్న శ్రీస్వామి తల పంకించారు. చాలా సంతోషంతో సెలవు తీసుకుని నేను వేలూరుకు బయలుదేరి వెళ్ళాను. మరుసటి రోజు శ్రీస్వామి దేహత్యాగం చేశారన్న వార్త విని ఎంతో దుఃఖించాను. వెంటనే పూండీకి బయలుదేరి వచ్చాను. శ్రీస్వామి అరుగు మీద ఎప్పటిలా అలా కూర్చుని ఉన్నట్లే ఉన్నారు. వారిని చూస్తుంటే దుఃఖం ఆగలేదు. వారి ముందు నిలబడి బోరున విలపిస్తున్న నన్ను చూసి సాటి భక్తుడు నన్ను ఓదారుస్తూ శ్రీస్వామి ఆనందంలో లీనమైపోయారు. ఇక మీదట వారి అవతార కార్యం ఇంకా ఎక్కువగా వారి భక్తులకు అనుభవమవుతుంది అన్నాడు. శ్రీస్వామి నాకు కడసారి చెప్పిన విధంగానే ఆదివారం నాడు వారికి పూజ చేసి మహాసమాధిలో కూర్చుండబెట్టాము. శ్రీస్వామి తమ నిర్యాణాన్ని ముందుగా సూచించినా నేను అర్థం చేసుకోలేకపోయాను. శ్రీస్వామి భౌతిక శరీరంతో ఉన్నన్ని రోజులు వారి భక్తులకు కొండంత అండ ఉన్నట్లుండేది. వారి ఆశీస్సులు తీసుకొని ఏ పనికి వెళ్ళినా అది తప్పనిసరిగా ఫలవంతం కావలసిందే. వారు జరుగుతుంది పో అనో, నేను చూస్తాను వెళ్ళు అనో అన్న తర్వాత ఏ ఒక్క పనైనా జరగలేదనే మాట ఎప్పుడూ ఎవ్వరూ వినలేదు. వారు తమ వద్దకు వచ్చే భక్తులను
తమ సొంత బిడ్డల్లా ప్రేమించేవారు. వారు నాపై దయతో శ్రీ పూండీస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా నియమింపబడేలా చేశారు. వారి అనుగ్రహాశీస్సులు నాపై సదా సర్వదా ప్రసరిస్తాయని, వారి కృప నాపై ఉన్నంతకాలం నేనిలా వారి సేవ చేసుకుంటూనే ఉంటానని నా నమ్మకం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.